నేను మీ రాఘవేంద్ర. మనము ఇప్పుడు ఏపీఐఎస్సి పాలిటెక్నిక్ లో భాగంగా ట్రిగ్నామెట్రిక్ లో లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన బిట్స్ మనం ఈరోజు చూద్దాము. లెట్స్ వాచ్ దిస్. చూడండి, if cos 12 cos equal to 12/13 then sin of 90 plus theta. ఇక్కడ మన కాస్ ఏమి ఇచ్చినాడు, కాస్ థీటా is equals to 12/13 ఇచ్చి sin of 90 plus theta కనుక్కోమన్నాడు. మనకు మీకు తెలుసు, మనకి ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆల్ ప్రజెంట్, ఆల్ పాజిటివ్స్. సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కొసెకండ్ పాజిటివ్స్. ఇక్కడ మనకు థర్డ్ కోఆర్డినేట్ లో టాన్ దాని యొక్క రెసిప్రోకల్ కార్డ్ పాజిటివ్స్. ఫోర్త్ కోఆర్డినేట్ లో కాస్ దాని యొక్క రెసిప్రోకల్ సీకెంట్ పాజిటివ్స్. మనకి ఇక్కడ ఏమన్నా చూడండి, 90 ప్లస్ థీటా ఎన్నో కోఆర్డినేట్ ఉంటుందంటే సెకండ్ కోఆర్డినేట్. మరి సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కొసెకండ్ పాజిటివ్స్ అంటే 90 ప్లస్ థీటా. ఇదేమి 90 మైనస్ థీటా, ఇదేమంటే 90 ప్లస్ థీటా. కాబట్టి సైన్ పాజిటివ్. కానీ ఇక్కడ 9 ఉంది. 9 అంటే ఏమొస్తుంది మనకి, ఆడ్ నెంబర్. సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. మరి ఇక్కడ కాస్ థీటా వాల్యూ వాడించేసి డైరెక్ట్ గా ఏమవుతుంది మనకి 12/13 అంటే సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సమానము అంటే 12/13 కి సమానము. మరి ఎన్నో ఆప్షన్ ఉందంటే మనకి ఇది సెకండ్ ఆప్షన్ లో ఇది. tan theta ప్లస్ secant theta y is equal to tan theta minus secant theta. దెన్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది? xy is equal to 1, x² ప్లస్ y² is equal to 1, xy is equal to -1, x² minus y² is equal to 1. చూద్దాం. ఇది చూడండి, ఇది ఇంత వాల్యూ a, ఇది ఇంత వాల్యూ b అనుకుంటే చూడండి మనకి ఇది ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఇది xy మనకు తెలుసు దట్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఏమంటే tan theta ప్లస్ secant theta, y వాల్యూ tan theta మైనస్ secant theta. మనకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఉంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఆల్జీబ్రిక్ ఫార్మ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b². ఇక్కడ a వాల్యూ ఏమి tan theta, ఇక్కడ స్క్వేర్ కాబట్టి tan స్క్వేర్ theta. ఇక్కడ b వాల్యూ ఏమి secant theta, ఇక్కడ దీని స్క్వేర్ కాబట్టి secant స్క్వేర్ theta. మరి tan స్క్వేర్ theta మైనస్ secant స్క్వేర్ theta దట్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ xy ఇది ఈక్వల్ ఏమైందంటే 1. మరి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, sin theta is equal to cos of 2 theta then find its cot 3 theta. మరి ఇక్కడ చూడండి నేను ఏం రాస్తానంటే sin theta ఈ cos theta ను sin లో కన్వర్ట్ చేసుకుంటా. sin of 90 మైనస్ 2 theta. మరి 90 మైనస్ theta అనేది ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ అందరూ పాజిటివ్సే, కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి కాస్ దేని మారిపోతుంది, సైన్ మారిపోతుంది, సైన్ కాస్ మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ క్యాన్సల్, sin theta sin theta, where theta is equal to 90 మైనస్ 2 theta. మైనస్ 2 theta కోసం అవుతుంది ప్లస్ 2 theta ప్లస్ theta is equal to 90. 2 theta ప్లస్ 3 అంటే 3 theta is equal to 90, where theta is equal to 90/3. 3 1 जा 3 30 जा, where theta వాల్యూ ఉంది ఇక్కడ 30 degrees. మనకి ఏమన్నాడు, cot 3 theta. cot 3 theta is equal to cot of 3 into theta వాల్యూ ఎంత 30. cot of 330 ఎంత అంటే 90. cot 90 డిగ్రీ వాల్యూ ఎంత అంటే 0. cot 90 డిగ్రీ వాల్యూ ఎంత 0. ఎన్నో ఆప్షన్ ఉందంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్, if tan of a plus b is equal to √3 and tan a is equal to 1 then find angle b అనుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ tan రేషియో ఉంది, ఇక్కడ tan లో ఎంత సమానం చూసుకోవాలి. √3 tan of a plus b అనేది √3 అనేది tan లో tan 60 degrees కి సమానం. ఓకేనా? అప్పుడు ఇక్కడ tan రేషియో క్యాన్సల్, a plus b is equals to 60 degrees. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడ tan of a ఈక్వల్స్ టు 1. మరి ఇక్కడ tan of a ఈక్వల్స్ 1. మరి tan లో 1 ఎప్పుడు సమానం అంటే tan 45 degrees సమానం. మరి ఇక్కడ tan రేషియో క్యాన్సల్, a is equal to ఎంత అంటే 45 degrees. మరి 45 తీసుకుని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. 45 ప్లస్ b is equal to 60 degrees. మరి ప్లస్ 45 దగ్గర ఏమవుతుంది మైనస్, వేర్ b is equal to 60 మైనస్ 45. మరి 60 లో 45 అవుతుందంటే 15. మరి ఇక్కడ కావాలి మరి 5/3 అంటే ఇక్కడ చూడండి
180/3 కదా, 3 1 జా 360 జా, 180/4, 4 1 జా 4 4 జా 16, ఎంత ఉంటుంది మరి 2 ఉంటుంది, 4 5 జా ఇదంతా 45. ఇదండి 180/6, 6 1 జా 620 జా, మనం మిగిలింది 5/12 కదా. చూడండి 180/12, 5/12 ని 12 1 జా 12, 12 1 జా 12, ఎందుకంటే 6 ఉంటుంది, 12 5 జా 60. అంటే మనకు వచ్చింది ఎన్నో ఆప్షన్ అంటే 4th ఆప్షన్ లో ఉంది. 3 then the value of secant square a minus tan square a. మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ 5 sin a equals to 3 ఇచ్చినాడు. ఇక్కడ ఇంటి బై కోసం by 5 sin a equal to 3/5. మనకి చూడండి మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఇది 3 ఇది 5 అయితే కన్ఫర్మ్ ఇది ఏమవుతుంది 4 అవుతుంది. మరి ఇక్కడ మనం తీటా తీసుకున్నాం అనుకో, ఇదేమి ఇది ఆపోజిట్ సైడ్, ఇదేమి అడ్జసెంట్ సైడ్, ఇదేమి హైపోటనస్. మనకి ఏం కనుకోమన్నాడు సీకెంట్ tan. మరి సీకెంట్ అంటే ఏమి అంటే 1/cos a రెసిప్రోకల్. కాస్ అంటే ఏమి అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. దీని రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది హైపోటనస్ బై అడ్జసెంట్స్. మరి ఇందులో హైపోటనస్ ఎవరంటే 5, అడ్జసెంట్ ఎవరంటే 4. అంటే సీకెంట్ a = 5/4. మరి దీన్ని స్క్వేర్ చేసినాం అనుకో, సీకెంట్ స్క్వేర్ a దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 25/16. సో నెక్స్ట్ ఇంకోటి ఎవరు tan ఆఫ్ a. tan అంటే మీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మరి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎవరు ఉన్నారంటే 3, అడ్జసెంట్ ఎవరు అంటే 4. మరి ఇక్కడ నెక్స్ట్ tan స్క్వేర్ a అంటే 3/4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. మరి ఇక్కడ చూడండి మనకి ఏం చేయమన్నాడు మైనస్, అంటే సీకెంట్ స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a. మరి సీకెంట్ స్క్వేర్ a ఎంత అంటే 25/16, tan స్క్వేర్ ఎంత అంటే 9/16. ఏం చేయాలి ఇక్కడ మనము మైనస్ చేయాలి. డినామినేటర్స్ ఎలా ఉండాలంటే ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ ఈక్వల్ ఉన్నాయంటే లైక్ ఫ్రాక్షన్. మరి పైన ఎవరు వస్తారు న్యూమరేటర్ లో సేమ్ వస్తారు. మరి 25 లో 9 పోతే ఎంత 16/16 దట్ ఈజ్ ఈక్వల్ అంటే ఆన్సర్ 1. మరి ఫస్ట్ ఆన్సర్ 1 అనేది ఎన్నో ఆప్షన్ లో అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 240. cos ఆఫ్ 240 మనం దీన్ని ఏం రాస్తాం అంటే cos ఆఫ్ 180 ప్లస్ 60, 180 ప్లస్ 60. మనం ఇక్కడ మనం వేసుకున్నాం అనుకోండి, ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇది ఆలు, ఇది సైన్, అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడ సి వాల్యూ ఇక్కడ వస్తుంది. మరి సి ఇక్కడ ఎప్పుడు వస్తుంది అంటే 270, ఇక్కడ 90 మైనస్, ఇక్కడ 180 మైనస్, ఇక్కడ 270 మైనస్, ఇక్కడ 360 మైనస్, ఇక్కడ ఉంది 180 ప్లస్. మరి 180 ప్లస్ ఎక్కడ వస్తుంది అంటే ఇది 180 మైనస్, ఇక్కడ 180 ప్లస్. మరి 180 ప్లస్ అనేది థర్డ్ కోఆర్డినేట్. మరి థర్డ్ కోఆర్డినేట్ లో కాస్ ఉంటుందా అంటే ఉండదు కాబట్టి అది ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. మరి 180 ఉంది కాబట్టి కాస్ వస్తుంది రేషనల్. ఈవెన్ నెంబర్ ఉంటే రేషియో మారదు. ఇప్పుడు 180 ప్లస్ టీ అనేది ఎన్నో కోఆర్డినేట్ అంటే థర్డ్ కోఆర్డినేట్ ఎవరు tan, వాటికి రెసిప్రోకల్ కాట్. ఇక్కడ కాస్ వచ్చింది కాబట్టి కాస్ కి వస్తుంటే మైనస్. 180 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఏ రేషియో ఉంటే అదే వస్తుంది 60 degrees. మరి cos 60 ఎంత అంటే 1/2. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమంటే -1/2. -1/2 ఎన్నో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి సెకండ్ థర్డ్ సెవెంత్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ 45 degrees to tan స్క్వేర్ 60 degrees. tan 45 degrees plus 2 tan స్క్వేర్ 60 degrees. tan 45 1 no 2 tan 60 that is equal to ఏమంటే √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్. 1 ప్లస్ 2 3 జా 6, 1 ప్లస్ 6 ఎంత 7. మరి దీని వాల్యూ మనకి 7 వచ్చింది. 7 అనేది ఎంత ఆప్షన్ ఉందంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ 5/3 ప్లస్ sin 5/3 ప్లస్ sin ఆఫ్ 2 5/3 దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. 5 అంటే ఏమింతకి 180. మనం ఏం చేయాలా బై 3 కదా, 3 1 జా 360 జా, అవునా. రిజల్ట్ సైన్ ఆఫ్ దీని వాల్యూ ఎంత అంటే 60 ప్లస్ sin 2 5 అంటే 5/3 వాల్యూ తెలుసు మనకి ఎంత
16 ఇంటూ 2 అంటే సైన్ ఆఫ్ 120. మరి సైన్ 60 వాల్యూ తెలుసుకుందాము, అలాగే రాసుకుందాము. మరి దీన్ని ఏం రాస్తుంటే నేను సైన్ ఆఫ్ 180 మైనస్ 60 రాసుకోవచ్చు కదా. 180 మైనస్ 60. మరి 180 మైనస్ θ అనేది ఎన్నో కోఆర్డినేట్ అంటే సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటుంది. మరి సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కొసైన్ పాజిటివ్ కాబట్టి సైన్ కి సైనే వస్తుంది, సైన్ ఆఫ్ 60. అవునా? ఇప్పుడు సైన్ 60 వాల్యూ ఎంత అంటే √3/2 ప్లస్ √3/2. ఎన్ని √3 ఉన్నాయంటే 2. 2√3/2. √2 క్యాన్సిల్. మన ఆన్సర్ ఏంటంటే √3. ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ tan 5/3 tan 5/4 tan 5/6 are in APR, GPR, HPR, నన్నా. 5/3 అంటే ఇందాక ఎంత? 60. tan of 60 degrees, tan of 45 degrees, tan of 30 degrees. ఇప్పుడు చూడండి, tan 60 √3, tan 45 1, tan 30 1/√3. ఇవి దేంట్లో కనుక్కున్నాం. ఇప్పుడు A3 అంటే ఏమి? A2 మైనస్ A1, A3 మైనస్ A2 కామన్ డిఫరెన్స్ రావాలా. ఇక చూడండి, A2 మైనస్ A1 అంటే 1 మైనస్ √3. తర్వాత A3 మైనస్ A2 అంటే 1/√3 మైనస్ 1. మనకి రెండు ఈక్వల్ అవుతాయంటే కావు. ఇక్కడ చూడండి, మనం ఎల్సి తీసుకోవాలనుకో, ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ √3 వస్తుంది. రెండు ఈక్వలా? కావు. అంటే ఇవి ఏపీలో లేవు. మరి ఏపీకి ఆపోజిట్ హెచ్పి. ఏపీలో లేనప్పుడు హెచ్పీలో ఉంటాయంటే ఉండవు. నో చెక్ ద జీపీ. √3, 1, 1/√3. మరి ఇదేమంటే A2/A1. A2 వాల్యూ ఎంత? 1. A1 ఎంత అంటే √3 ఈక్వల్ టు A3 అంటే ఎంత? A3/A2 1/√3/1. 1 ఉన్నవాటి లేకపోయినా 1/√3 ఈక్వల్ టు 1/√3. అంటే ఇవి ఎందులో ఉంటాయంటే జీపీలో ఉంటాయి. ఇఫ్ A, B, ఆర్ అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్స్ అంటే ఏమి? అబోవ్ 0 degree, బిలో 90 degree. Such that sin A is equal to cos B, then A plus B. మరి sin A is equal to cos B. నేను ఈ cos ని sin లోకి మార్చేసుకుంటా. sin A is equal to ఇప్పుడు ఏం రాస్తా ఉంటుంది? ఇది ప్లస్ sin ఆఫ్ 90 మైనస్ B అంటే sin ఆఫ్ 90 మైనస్ θ. ఫస్ట్ కోఆర్డినేట్స్ లో అందరూ పాజిటివ్. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు రేషియో ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు రిమూవ్ ద రేషియోస్. A is equal to 90 minus B. మరి మైనస్ B కోసం ఏమవుతుంది? ప్లస్ B. A plus B is equal to 90 degrees. మరి 90 అంటే ఎంత అంటే 5/4. చూడండి, సరే 90 అంటే ఎంత అంటే 5/2 అంటే 180/2. 2 1 జా 290 జా అంటే మన ఆన్సర్ ఎంత అంటే 5/2. ఎన్ని ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ θ ప్లస్ cos θ వేర్ θ ఈజ్ అక్యూట్ యాంగిల్. మనకి సైన్లలో కాజులలో θ యొక్క మాక్సిమం వాల్యూ కావాలి. ఆ మాక్సిమం వాల్యూ ఎలా ఉండాలంటే అక్యూట్ యాంగిల్స్ లో ఉండాలి. మనము సైన్లలో కాజులలో ఈక్వల్ వాల్యూ ఎక్కడ అవుతుందంటే 45 degrees గా అవుతుంది. సైన్ ఆఫ్ 45 degrees, కాజ్ ఆఫ్ 45 degrees. మరి సైన్ 45 degree వాల్యూ ఎంతంటే 1/2, కాజ్ 45 degree వాల్యూ ఎంతంటే 1/2. ఇక్కడ ఎల్సిఎం ఎంత అంటే √2 పైన కింద డినామ్స్ ఏమన్నా న్యూమరేటర్ అవే వస్తాయి. 1 + 1 ఎంత అంటే 2/√2. మనకి 2 నే రాసుకోవచ్చు అంటే √2 ఇంటూ √2/√2. ఇప్పుడు ఇక ఈ రూట్ క్యాన్సల్. మనకి ఏమైనా వచ్చింది? రూట్ అనేది వచ్చింది. మరి రూట్ అనేది ఎన్నో ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది. మరి ఇక్కడ θ అనేది అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ ఎంత అంటే ఇక్కడ 45 degrees. మాక్సిమం వాల్యూ అంటే √2, అక్యూట్ యాంగిల్ అయితే 45 degrees గుర్తుపెట్టుకోండి. If secant θ minus tan θ is equal to 1/p, then cos θ. మనకు secant θ minus tan θ is equal to 1/p అయితే secant θ plus tan θ equals to p. అవునా? ఇందాక చూసాము. ఇప్పుడు ప్లస్ tan మైనస్ tan క్యాన్సల్, రెండు క్యాన్సల్, మైనస్ ప్లస్ క్యాన్సల్ కాబట్టి 2 secant θ ఈక్వల్ టు 1/p ప్లస్ p. ఇక్కడ ఏం లేదా 1. 2 secant θ ఈక్వల్ టు 1 ప్లస్ p స్క్వేర్ బై p. ఇక్కడ ఇంటూ t బై 2 కదా. నౌ secant θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p స్క్వేర్ బై 2p. కానీ మనకి ఏమంటాడు? కాస్ అన్నాడు. కాస్ అంటే ఏమి? సీకెంట్ రెసిప్రోకల్, సీకెంట్ రెసిప్రోకల్ కాస్. దీని వాల్యూ మనం రివర్స్ రాస్తారు కదా. అంటే కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 2p బై 1 ప్లస్ p స్క్వేర్. మరి ఎన్నో ఆప్షన్ ఉందండి? 2p బై 1 ప్లస్ p స్క్వేర్ అంటే
ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో నెక్స్ట్ 1 secant theta plus tan theta ఈక్వల్ టు మనం ఇందాక రాసినాం. ఇప్పుడు ఇక్కడ 1 అంటే ఎవరికి ఈక్వల్ అంటే secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta బై secant theta మైనస్ tan theta. అంటే చూడండి ఇది ఏ స్క్వేర్ మీద బి స్క్వేర్ అంటే ఇది ఏం రాసుకున్నాము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు కదా. అంటే secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta. ఇప్పుడు రెండు సమానం కదా. secant theta మైనస్ tan theta క్యాన్సల్. మనకి ఏమి మిగిలింది secant theta ప్లస్ tan theta. ఇది కూడా ఎన్ని ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. మరి మన తర్వాత ప్రాబ్లం చూడండి sin to the power of 4 theta మైనస్ cos to the power of 4 theta. మనం దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి ఇక్కడ sin స్క్వేర్ theta హోల్ స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ theta హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదండి. మరి ఇది ఎలా అవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని మనం రాస్తాం ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏం రాస్తామండి అంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఇంటూ sin స్క్వేర్ theta మైనస్ cos స్క్వేర్ theta. దీని వాల్యూ ఎంత అంటే 1. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ 1. మరి 1 ఇంటూ sin స్క్వేర్ theta మైనస్ cos స్క్వేర్ theta. మరి ఇక్కడ చూడండి దీన్ని మళ్ళీ నేను ఎలా రాసుకుంటా అంటే cos స్క్వేర్ theta ని sin స్క్వేర్ theta మైనస్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ theta 1 ఇంటూ సారీ మైనస్ ఇంటూ 1 ఎంత మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ప్లస్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఒక sin స్క్వేర్ ఇంకో sin స్క్వేర్ ఏమవుతామని 2 అంటే 2 sin స్క్వేర్ theta మైనస్ 1 అనేది మనకు వస్తుంది. మరి ఇది ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. నా నెక్స్ట్ ప్రాబ్లం ద మినిట్స్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఈస్ 3 సెంటీమీటర్స్. ఇది క్లాక్ వాచ్. ఈ క్లాక్ లో ఈ మినిట్ హ్యాండ్ ఎంత సెంటీమీటర్ అంటే 3 సెంటీమీటర్స్. హౌ ఫర్ డస్ ఈ మూవ్ ద 20 మినిట్స్. 20 మినిట్స్ మూవ్ అయింది. 5 మినిట్స్ అనదర్ 5 మినిట్స్ అనదర్ 5 మినిట్స్ అనదర్ 5 మినిట్స్ ఇక్కడ వరకు మూవ్ అయింది. ఓకేనా 20 మినిట్స్. హౌ ఫర్ ద లాంగ్ 20 మినిట్స్ తర్వాత దాని యొక్క దూరం కనుక్కోమన్నాడు. మరి ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ కావాలి కదా టీటా కావాలి. ఫస్ట్ మనం టీటా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ రేషియో రేడియస్ ఎంత ఇక్కడ మనకి 3 సెంటీమీటర్స్. రేడియస్ r is equal to 3 సెంటీమీటర్స్. నో మనకి ఇక్కడ టైం డిస్టెన్స్ అంటే q is equal to 20 మినిట్స్. మినిట్స్ మనం దేంట్లో మార్చుకోండి ఇంటూ 6 అంటే ఎంత అంటే 120 మినిట్స్ వస్తుంది ఇంటూ 6. మరి ఇప్పుడు ఇక్కడ యాంగిల్ థీటా is equal to 120 ఇంటూ 5 by 180 degrees. This 0 cancel. 6 2 ja 6 3 ja. But theta is equal to 25 by 3. ఇప్పుడు రేడియస్ తెలుసు థీటా తీసుకుంటే ఏం కనుక్కో దూరం కనుక్కో దాని ప్రాసెస్ L is equal to r theta. మరి r వాల్యూ ఎంత అంటే 3 థీటా వాల్యూ ఎంత 25 by 3. ఈ 3 క్యాన్సల్. 25 అనేది ఉంది ఇక్కడ లేదు. ఈ 5 వాల్యూ మనం రాసుకున్నామంటే 22 by 7. 2 into 22 ఎంత 44 by 7 సెంటీమీటర్స్. మరి ఎన్నో ఆప్షన్ అంటే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. నౌ సైన్ ఆఫ్ 110 అనేది sin 20 నా మైనస్ sin 20 నా sin 70 నా cos 70 నా చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ ఆఫ్ 110 నేను దీన్ని ఎలా రాస్తున్నా అంటే సైన్ ఆఫ్ 180 మైనస్ 70 రాసుకోవచ్చు కదా. మరి 180 లో 70 పోతే ఎంత 110. మరి ఇక్కడ 180 మైనస్ థీటా అంటే సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కొసెకెంట్ పాజిటివ్ కాబట్టి మనకు సైన్ రేషియోనే వస్తుంది. మరి ఇక్కడ ఎంత 70. మరి మన ఆన్సర్ ఎంత అంటే సైన్ ఆఫ్ 70. సైన్ ఆఫ్ 70 అనేది ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు 1/2 దెన్ కాట్ థీటా వాల్యూ కావాలి. మరి సైన్ థీటా అంటే ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఇజ్ ఈక్వల్స్ టు 1/2. ఇది ఆపోజిట్ హైపోటెనస్. మనం ట్రయాంగిల్ ఇస్తున్నాం అనుకో ఇది యాంగిల్ థీటా ఇది ఆపోజిట్ 1 ఇది హైపోటెనస్. అడ్జసెంట్ రావాలంటే ఏం చేస్తాం మనము అంటే 2 స్క్వేర్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంతా 1 కదా. మరి ఇది ఇద్దరికి వస్తే ఎంత మైనస్ అంటే 4 స్క్వేర్ 2 స్క్వేర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు x స్క్వేర్. అంటే 4 లో 1 పోతే ఎంత 3 ఈక్వల్ టు x 3 ఈక్వల్ టు x స్క్వేర్ వేర్ x ఈక్వల్ టు ఏమి √3 అంటే ఏమి అడ్జసెంట్.
అవునా. మనకి కాట్ ఫార్ములా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. ఇక్కడ అడ్జసెంట్ ఎంత √3, తర్వాత ఆపోజిట్ ఎంత అంటే 1. √3/1 ఎంత అంటే √3. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వాల్యూ, దాని వాల్యూ √3. మరి √3 ఎన్నో ఆప్షన్ ఉందంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసెకెంట్ కన్వర్షన్ చేసుకోవాలా. మనకి tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎవరికి రెసిప్రోకల్ కాట్ 1/cot థీటా. మనకు ట్రిగ్నామెట్రిక్ అది ఫార్ములాస్ ఉన్నాయి. ఏమనంటే కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది కాట్ కదా, దీన్ని ఇద్దాం ప్లస్ చేద్దాం. ఇది మైనస్ ప్లస్, ఇది ప్లస్ ఇతరులు మైనస్. నౌ కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా. మరి ఈ స్క్వేర్ అనే ఇతరులకు వస్తే ఏమవుతుంది రూట్, దాని ప్లస్ పెడతాం. నౌ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√ఆఫ్ కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. మరి 1/కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. నౌ cos of a plus b is equal to 1/2, sin of a minus b is equal to 1/2. Then find the angle of a. అంటే మనం b ని క్యాన్సిల్ చేసుకోవాలి. మరి cos లో 1/2 ఎప్పుడు వస్తుంది అంటే cos 60కి వస్తుంది. cos of a plus b is equal to cos 60. ఇది క్యాన్సిల్. a plus b is equals to 60. మరి sin లో 1/2 ఎప్పుడు వస్తుంది అంటే 30. అంటే sin of a minus b is equal to sin of 30. ఇది సైన్స్ అండ్ క్యాన్సల్. వేర్ a minus b is equal to 30. టు సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వ్ చేసినప్పుడు మనకి వస్తుంటే a plus b is equal to 60, a minus b is equal to 30. Plus b minus b cancel. a plus a 2a, 60 plus 30 90. Where a is equal to into 2 to transfer the by 2. 90/2. 90 లో ఆఫ్ ఎంత అంటే 45. Where a is equal to ఎంత 45 degrees. ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చూడండి, sin థీటా ప్లస్ secant స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. మనం దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ ఈ ప్లస్ అందులో మైనస్ అంటే sin థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin స్క్వేర్ థీటా దట్ ఈజ్ 1 ప్లస్ sin స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ఏమి అంటే cos స్క్వేర్ థీటాకి సమానము. మరి ఇక్కడ చూడండి మనకి ఇచ్చినది ఇదే కదా, cos to the power of 8 theta plus 2 cos to the power of 6 theta plus cos to the power of 4 theta. మరి ఇది ఎలా ఉందంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఆ రూపంలో ఉంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే cos to the power of 4 theta ప్లస్ ఇది ఏ వాల్యూ, b వాల్యూ ఏంటంటే cos స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్. మరి ఇక్కడ చూడండి cos స్క్వేర్ థీటా అంటే ఎంతకు సమానము, sin థీటాకి సమానం. మరి cos టు ద పవర్ ఆఫ్ 4 థీటా అంటే ఏమంటే sin స్క్వేర్, అంటే sin స్క్వేర్ థీటా ప్లస్ sin థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం వాల్యూ ఎంత సమానము అంటే 1. అంటే 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1. మరి ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ ఇఫ్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు b/a, then a cos theta plus b sin theta by a cos theta minus b sin theta. మరి ఇక్కడ tan అంటే sin theta by cos theta కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు b/a. అంటే ఇక్కడ b వాల్యూ ఎంత సమానం అంటే sin కి, a వాల్యూ cos కి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. a cos అంటే ఎంత a ప్లస్ b sin అంటే ఎంత b ఇంటూ b. సేమ్ కదా, a ఇంటూ a మైనస్ b ఇంటూ b. a ఇంటూ a ఎంత అంటే a స్క్వేర్, b ఇంటూ b అంటే b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. మరి ఎక్కడ ఉన్నది అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, cos ఆఫ్ 1 డిగ్రీ ఇంటూ cos ఆఫ్ 2 డిగ్రీ ఇంటూ cos ఆఫ్ 3 డిగ్రీ డివైడెడ్ యాస్ cos ఆఫ్ 3 డిగ్రీ డివైడెడ్ యాస్ cos ఆఫ్ 93 డిగ్రీ ఇస్తాడు. ఇక్కడ దీనికంటే ముందు ఎవరు అంటే cos ఆఫ్ 90 డిగ్రీ ఉంటుంది కదా, cos ఆఫ్ 90. మరి మనకు బాగా తెలుసు cos 90 వాల్యూ ఎంత 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. 0 ఇంటూ ఎనీథింగ్, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్
0. ఇక్కడ cos 1 degree, cos 2 degree, cos 3 degree up to cos 30 degree, cos 90 degree, cos 93 degree. మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ? ఇది మిస్ చేసినాడు. cos 90 degree. మరి cos 90 degree వాల్యూ ఎంత అంటే 0. 0 into anything is 0. మరి రెండో ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నా నెక్స్ట్ cos to the power of 4 theta minus sin to the power of 4 theta. మరి ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాసుకుంటాం అంటే cos square theta whole square minus sin square theta whole square. ఏది ఏ స్క్వేర్ మైనస్ తీసుకోరు కదా, అంటే ఏం రాస్తుంటే cos square theta ప్లస్ sin square theta ఇంటూ cos square theta మైనస్ sin square theta. చూడండి, sin square theta ప్లస్ cos square theta అన్న ఒకటే, cos square theta ప్లస్ sin square theta అన్న ఒకటే. దీని వాల్యూ ఏంటంటే 1. మరి ఇక్కడ చూడండి cos square theta మైనస్ sin square theta. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను ఈ cos స్క్వేర్ ఏం రాశానంటే 1 మైనస్ sin స్క్వేర్ theta గా రాసుకోవచ్చు కదా, మైనస్ sin స్క్వేర్ theta మనకు ఉంది ఫార్ములా. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్స్ టు 1. నేను ఎవరిని మారుస్తున్నా? cos స్క్వేర్ ని మారుస్తున్నా. అంటే ఇప్పుడు ప్లస్ sin స్క్వేర్ ఉందేమో మైనస్ కదా. cos స్క్వేర్ theta is equal to 1 మైనస్ sin స్క్వేర్ theta. ఇదే ఈ వాల్యూని దీని ప్లేస్ లో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ sin స్క్వేర్, ఇక్కడ మైనస్ రెండు అంటే 2, అంటే 1 మైనస్ sin స్క్వేర్ theta. మరి ఎన్నో ఆప్షన్ ఉందంటే మనకు ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. రైట్, ఇంతవరకు మనము ట్రిగ్నామెట్రిక్ అనే అంశంలో ఏపీఆర్ చేసి అండ్ పార్టీకి సంబంధించిన ప్రాక్టీస్ చూసినాం. రైట్, ఈ వీడియో నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఇంకా మా వీడియోస్ పొందాలంటే బెల్ ఐకాన్ ద్వారా మా వీడియోస్ ని పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.